ప్రైజ్ ది లార్డ్. గ్రీటింగ్స్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఈరోజు మనం దేవుని వాక్యమునకు మనం ఇస్తున్న ప్రాధాన్యత ఏంటి, దేవుని వాక్యమునకు మనం ఇస్తున్న సమయం ఏంటి, మనం దేవుని వాక్యమును ఏ కొలతతో కొలుస్తున్నాం అన్న దాని గురించి ఈరోజు తెలుసుకుందాం. లూకాసు వార్త 6వ అధ్యాయం 38వ వచనం. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడును. పైన 31వ వచనం. మనుష్యులు మీకు ఎలాగూ చేయవలనని మీరు కోరుదురో అలాగూ మీరును వారికి చేయుడి. మొదటగా మనం దేవుని వాక్యాన్ని ఏ కొలతతో కొలుస్తున్నాం? ఒక రోజులో దేవుని వాక్యానికి మనం ఎంత సమయం ఇస్తున్నాం? దేవుని వాక్యము వినటానికి, దేవుని వాక్యం చదవటానికి, ఆ చదివిన వాక్యమును సరిగా గ్రహించి మన హృదయంలో నింపుకున్న తర్వాత మన ప్రవర్తనను, మన ఆలోచనలను, మన మాటలను అది ప్రభావితం చేసే విధంగా మనం దాన్ని చదువుతున్నామా, లేక కేవలము పైపైన చదివి వదిలేసే వారంగా ఉంటున్నామా? ఎందుకంటే దేవుని వాక్యము జీవం గలది, దేవుని వాక్యము బహుశక్తి గలది. దేవుని వాక్యమును సరిగా మన హృదయంలో నింపుకొని దాని ప్రకారంగా నడుచుకున్నట్లయితే మనం గొప్ప మేలులను, గొప్ప ఆశీర్వాదములను అనుభవిస్తాం. లేకపోతే మనము తీవ్ర నష్టము చేసుకునే వారముగా ఉంటాం. అక్కడ దేవుని వాక్యము 45వ వచనంలో ఇలా చెప్తున్నది. సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటికి తెచ్చును, దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటికి తెచ్చును. హృదయము నిండి ఉన్న దానిని బట్టి ఒకడి నోరు మాట్లాడును. మన హృదయము దేనితో నిండి ఉంటుంది? మనం హృదయము నిండిన దానిని బట్టి మనం మాట్లాడతాం. మన హృదయము దేవుని వాక్యము చేత నింపబడి ఉండకపోతే మనము ఈ లోక వార్తలు, ఈ దుష్టుని ఆలోచనలు, ఈ లోకపు ఆలోచనలు, ఈ ద్వేషము, కలహము, వీటి చేత నింపబడతాం. అవును, లోకమందంతయు అంధకారము, కల్మషము, ద్వేషము, కోపము, మత్తతలు వీటితోనే నింపబడి ఉన్నాయి. మనకి ప్రేమ ఇచ్చేది దేవుని వాక్యమే. సో మనం దేవుని వాక్యంతో నింపబడి ఉండకపోతే దేవుని ప్రేమను, దేవుని క్షమాపణను మనం చూపలేము. అక్కడ దేవుని వాక్యం ఇలా చెప్పుచున్నది. మిమ్మును ప్రేమించు వారినే మీరు ప్రేమించిన ఎడల మీకేమి మెప్పు కలుగును? పాపులను తమ్మును ప్రేమించు వారిని ప్రేమించుచున్నారు కదా. మీకు మేలు చేయువారికే మేలు చేసిన ఎడల మీకేమి మెప్పు కలుగును? పాపులను అలాగే చేయుచున్నారు కదా. అవును, మీకు మేలు చేసేవారినో, కేవలం మిమ్మల్ని ప్రేమించేవారినో ప్రేమిస్తే అది లోకస్తులు కూడా చేస్తారు. చాలామంది తమ తండ్రినో, తమ తల్లినో, లేకపోతే తమ కుటుంబ సభ్యులను ప్రేమిస్తారు. కానీ మిగతా వాళ్ళందరి ఎడల వికటముగా, ద్వేషము కలిగి, లేకపోతే కోపముగాను, దురుసుగాను ప్రవర్తిస్తుంటారు. వారి మీద నేరము మోపుతుంటారు, వారి మీద అబద్ధములు పలుకుతుంటారు. ఇలా మనం చేయకూడదు. ఎందుకంటే దేవుడు అక్కడ క్లియర్గా చెప్తున్నారు, మీరు ఏ కొలతతో కొలుస్తారో అదే కొలతతో మీరు కొలవబడతారు. అదేవిధంగా మనుష్యులు మీకు ఎలాగో చేయవలనని మీరు కోరుదురో మీరు వారికి అలాగే చేయుడు. మీరు మీ కుటుంబ సభ్యుల ఎడల కాకుండా వేరే వారి ఎడల కానీ ఏదైనా మీరు అబద్ధములు చెప్తూ, మీరు వారి మీద ద్వేషం చూపిస్తూ, లేకపోతే మీరు వారి మీద నేరము మోపుతూ వారికి తీర్పు తీరుస్తూ ఉంటే దేవుడు కూడా మీకు తీర్పు తీరుస్తాడు. దేవుడు కూడా మీ మీద నేరం మోపుతాడు. దేవుడు కూడా మీ ఎడల వికటముగానే ఉంటాడు. గర్విష్ఠులకు దేవుడు ఎప్పుడు విరోధిగానే ఉంటాడు. దేవుని వాక్యమునకు లోబడే ప్రతివాడు గర్విష్ఠుడే. కాబట్టి మనం ఇట్లా దేవుని వాక్యం తర్వాత ఇలా రాయబడి ఉన్నది. తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. నేరము మోపకుడి, అప్పుడు మీ మీద నేరము మోపబడదు. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు. సో ఈ వాక్యాన్ని మనం ఎప్పుడు మన హృదయంలో నింపుకొని ఉండాలి. ఎందుకంటే మన హృదయము ఈ వాక్యం చేత నింపబడకపోతే మనకి కష్టం వచ్చినప్పుడు కానీ, మనకి శ్రమ వచ్చినప్పుడు కానీ, లేకపోతే మనుషులు మనల్ని నిందించినప్పుడు కానీ, మనుషులు మనల్ని కష్టపెట్టినప్పుడు కానీ మన రెస్పాన్స్ ఎప్పుడు ద్వేషంతోనో, కలహంతోనో, కోపంతోనో, లేకపోతే భయంతోనో ఉంటుంది. ఇలా మనం ఉండటానికి వీల్లేదు. ఎందుకంటే దేవుని వాక్యము క్లియర్గా చెప్తుంది, మీరు క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడదురు. మీరు తీర్పు తీర్చకుడి. చాలాసార్లు మనం వేరే వారి మీద భయముతోనో, లేకపోతే వేరే వారి గురించి సరిగ్గా తెలియకుండా వారికి తీర్పు తీరుస్తూ ఉంటాం. అలా మనం ఎప్పుడు చేయకూడదు. మనం ఎప్పుడు యేసుక్రీస్తు మనల్ని క్షమించిన ప్రకారం, యేసుక్రీస్తు మనలను ప్రేమించిన ప్రకారం మనం ఇతరులకు ప్రేమను అందించాలి, ఇతరులను క్షమిస్తూ ఉండాలి. అదే దేవుని వాక్యం చెప్తుంది. మన హృదయము దేవుని వాక్యంతో నింపబడి ఉండకపోతే
అది మీ కోపము, మీ ద్వేషము, మీ యొక్క కలహములు, లేకపోతే మీ యొక్క ఆ గర్వము మిమ్మల్ని నాశనము చేస్తాయి. కేవలము మీ కుటుంబ సభ్యులను, కేవలము మీ చుట్టూ ఉన్న వారికి మీరు ప్రేమనిచ్చి మిగతా వారందరితోనూ ద్వేషంగానో, కోపంగానో నడుచుకుంటే అది మీకు ఏ ప్రయోజనము ఉండదు. కాబట్టి దేవుని వాక్యమును మన హృదయంలో నింపుకొని, దేవుని వాక్యము వినుటకు మనం ఎక్కువ సమయం కేటాయించి, దాన్ని మన హృదయంలో నింపుకొని మన ప్రవర్తనను, ఆలోచనలను ప్రభావితం చేసే విధంగా, మార్చే విధంగా ఉంటే మనకు ఎంతో మేలు కలుగుతుంది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, నా మాటలు జీవమును, నా మాటలు ఆత్మయే ఉన్నాయని. అదేవిధంగా ఆత్మయే ఉన్నాయన్న పదానికి అర్థము ఆత్మానుసారమైన మనస్సు జీవమును, సమాధానమునై ఉన్నవి. కాబట్టి మనం ఎప్పుడు జీవం కలిగి ఉండాలి, ఎప్పుడు ఆ జీవం మనలో నింపుకుంటూ ఉండాలి. మనం ప్రార్థనలో కూడా మా అనుదిన ఆహారం మాకు దయచేయమని అడుగుతాం. అవును, మనకు అనుదినము ఆ జీవాహారం అవసరం. లేకపోతే మనము ఈ లోకపు కుళ్ళుతోనో, లేకపోతే ఈ లోకపు కల్మషంతోనో నింపబడతాము. మనకి ఆత్మీయ శక్తిని కోల్పోతాము. ఆత్మీయంగా మనం ప్రవర్తించవలసిన విధంగా ప్రవర్తించము. అండ్ దేవుని వాక్యమునకు విరోధముగా ప్రవర్తిస్తూ ఉంటే అక్కడ చెప్పబడినది ఏంటంటే, దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటికి తెచ్చును. మనం దేవుని వాక్యంతో నింపబడి ఉంటే మన హృదయము, మనము మంచి విషయములను బయటికి తీసుకొస్తాం. దేవుని ప్రేమను, దేవుని దయను, దేవుని యొక్క ఆ క్షమాపణను మన మాటల్లో కనిపిస్తాయి. లేకపోతే కేవలము ద్వేషము, కుట్ర, కల్మషము, ద్వేషం మాత్రమే, కోపం మాత్రమే మన నోట్లోంచి బయటికి తీసుకురావాలి. ఎందుకంటే హృదయం దానితో నింపబడి ఉంటుంది కాబట్టి. సో దేవుని వాక్యమును ఏ కొలతతో కొలుస్తారో చూసుకోండి. రోజుకి ఒకవేళ మీరు మెజర్ చేస్తే టైం అంతా మీరు దేవుని వాక్యాన్ని వినటం కానీ, దేవుని వాక్యాన్ని చదవటం కానీ, గ్రహించడానికి కానీ ఎంత టైం ఈరోజు ఇచ్చారు 24 గంటల్లో? మీరు కానీ ఆ టైం ఇవ్వకపోతే, మీరు కానీ దేవుని వాక్యానికి దూరం అవుతూ ఉంటే క్రమక్రమంగా మీరు మీ హృదయమును ఈ లోక విషయములతో నింపుకుంటారు. అప్పుడు అక్కడ చెప్పిన వాటి విధంగా మీరు దుర్విషయములను బయటికి తీసుకొస్తారు, మీ నోటి మాటల ద్వారా కానీ, మీ ప్రవర్తన కానీ. కాబట్టి జాగ్రత్తగా చూడండి, మీరు హృదయమును దేనితో నింపుకుంటున్నారు. దేవుని వాక్యంతో నింపుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు ఒకవేళ 10 నిమిషాలు దేవుని వాక్యం చదువుతుంటే దాన్ని అరగంట చేయండి, గంట చేయండి. అట్లీస్ట్ మినిమం గంట సేపు దేవుని వాక్యంతో మనం టైం స్పెండ్ చేయకపోతే మనం ఈ లోకానుసారులాగానే జీవిస్తాము. మనం తీర్పు తీరుస్తూనే ఉంటాము, ఇతరుల మీద నేరం మోపుతూ ఉంటాం, ఇతరుల మీద ద్వేషం చూపిస్తూనే ఉంటాం. కాబట్టి దేవుని ప్రేమను, దేవుని ఆ యొక్క వెలుగును, దేవుని యొక్క జీవమును ఇతరులకు చూపించవలసిన వారుగా మనం ఉన్నాము. కాబట్టి దేవుని వాక్యం చేత మన హృదయములను నింపుకుంటే మనము అక్కడ చెప్పిన దాని ప్రకారం మన హృదయమున మంచి ధననిధిలో నుండి సద్విషయములను మనం బయటికి తీసుకొస్తాము. అది మనకి మేలు చేస్తుంది. మనకి దేవుని జీవమును, దేవుని కృపను, దేవుని యొక్క ఆ మేలను మనము అనుభవించగలుగుతాం. అదేవిధంగా మన ద్వారా మన పక్కనున్న వారు, మన కుటుంబ సభ్యులు కూడా ఆ మంచి విషయములను, ఆ దేవుని మేలను అనుభవించగలుగుతారు. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్.